పద్మానగర్లోని పారమిత హెరిటేజ్ పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి బిస్కెట్ కాంటెస్ట్ అవార్డు ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న సుమారు 3000 మంది విద్యార్థులు ఈ పోటీలో పాల్గొన్నారు. ప్రతి తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకి నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. మొత్తం దాదాపు 4 లక్షల రూపాయల నగదు పురస్కారాలను పారమిత విద్యాసంస్థ చైర్మన్ డాక్టర్ ఈ ప్రసాదరావు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల గణితం, సైన్స్ ప్రతిభను పెంపొందించడంతో పాటు ఆరోగ్యకరమైన పోటీతత్వం నేర్చుకునే ఆసక్తిని పెంచేందుకు ఈ పోటీని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పారమిత పాఠశాల డైరెక్టర్లు, ప్రిన్సిపాల్ గోపికృష్ణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. Big achievement. So why we conduct? You did not see one Paramita child. What is the reason? We wanted to, as the doctor said just now, we don't want to make it, or they conducted their children one. We didn't want, many of our children are sitting there, they may be feeling very bad that they were not allowed to write the examination. We wanted this competition to be very fair, very transparent and very honest. ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్న విద్యా వ్యవస్థలో ఏం జరుగుతుందంటే అసలు పిల్లలకు వచ్చిన మార్కులకు, వాళ్ళు పడ్డ శ్రమకు, వాళ్ళలో ఉన్న నైపుణ్యాలకు చాలా తారతమ్యం, లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఎప్పుడైతే మార్కులకు, నాణ్యతకు, జ్ఞానానికి సంబంధం లేదో ఆ మార్కుల వల్ల పిల్లలకు ప్రయోజనం ఏమాత్రం జరగదు. బయట ప్రపంచంలో పిల్లలు కాలు పెట్టినప్పుడు దే సీ న్యూ ఫేసెస్, న్యూ థింగ్స్, న్యూ కల్చర్.